అందరికీ నమస్కారం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి వీడియోలో చెప్తున్నాను అని మీరేమి అనుకోవద్దు. ఎందుకంటే మీరు చూసిన వీడియో ఇంకోళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు. ఒకవేళ చూసే సమయంలో నేను చెప్పకపోవచ్చు అనే భావన కూడా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి అతి తక్కువ సమయం ఉంది. జనవరి రాబోవడానికి, ఆంగ్ల నూతన సంవత్సరం రాబోవడానికి అతి తక్కువ సమయం ఉంది. ఈ జనవరి నుండి ఆస్ట్రాలజీకి సంబంధించిన క్లాసులు కొత్తగా మొదలుపెడుతున్నాము. అయితే లిమిటెడ్ మెంబర్స్‌నే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడాను జాయిన్ అవ్వాలనుకునేవారు 9676159759కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అది చూసుకుని నేను మీకు కాల్ చేయడం చేస్తాను. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అలాగే కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళకు కొంత మెటీరియల్ ఇవ్వడం మొదలైంది. ఎందుకంటే అప్పటికప్పుడే ఇవి చదవండి, ఇది గుర్తుపెట్టుకోండి అంటే కష్టం. కాబట్టి కొంచెం ఎలాగో ఒక 15 రోజులు ఉంది కాబట్టి ఖాళీగా ఉండకుండా వాళ్ళకి కొంత మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా నేర్చుకుంటారనే భావంతో వాళ్ళకి మంచిగా చెప్పడం కూడా జరిగింది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా గాని లేకపోతే 9676159759కి మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే చాలామంది అపాయింట్మెంటు నేను ఇస్తాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఊకే ఫోన్లు చేసేసి బేజారు చేస్తున్నారు. అలా వద్దండి. ఎందుకంటే నేను చూసుకుంటాను, నేను కాల్ చేస్తాను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా చూస్తాను. అయితే ఆ ఫోను నా దగ్గర ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఫోను నా దగ్గర ఉండదు. మీరు మెసేజ్‌లు పెట్టండి చాలు. మెసేజ్‌లు పెడితే నేను కాల్ చేస్తాను. మీ అపాయింట్మెంట్ ఇదిగోండి ఇది పరిస్థితి అని. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు వాట్సాప్ ద్వారాగా. పేరు బాలాజీ, స్థలం సూర్యారావుపేట, 29/12/1995 మధ్యాహ్నం 2 గంటలకు అని అన్నారు. అయితే వారి తండ్రి గారు 2 గంటల నుంచి 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో అన్నారట. వారు 2 గంటలే తీసుకున్నారు. తీసుకొని వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది అనేది అడుగుతున్నారు. 1995 డిసెంబర్ నెల 29వ తారీఖు 2 గంటలు అనుకున్నారు వారు PM. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 4/4/2024లో జరిగింది. వివాహం వారికి జరిగిందంట. ఈ సంబంధం కుదిరిన నుండి మనస్పర్ధలు వారికి మాకు మధ్య పెళ్లి అయిన తర్వాత కూడాను ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు నా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది. తను కూడా నా మాట వినదు. నన్ను కూడా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు అని వారు అడిగారు. అయితే అది ఏంటి? ఎందుకని భార్యాభర్తల్లో మనస్పర్ధలొస్తున్నాయి? భార్యాభర్తల్లో మనస్పర్ధలు ఎందుకొస్తున్నాయి? అనేది కదా ఫస్ట్ మనకు కావాల్సింది. బాలాజీ గారు, ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే రాహుకేతుల పూజ చేయించండి. రాహుకేతుల పూజ చేయించండి. ఎందుకు చేయాలి? కారణం ఏంటి అంటే మీ తల్లిగారి తరపు నుండి సర్పదోషం వచ్చింది. మేషలగ్నం పడింది.
చంద్రుడు కేతుతో సంబంధం. రాహు ఆ రాహు వచ్చి 6వ భావాధిపతి యొక్క ఫలితాలు ఇవ్వాలి. తృతీయ షష్ఠాధిపతి యొక్క ఫలితాలు రాహు ఇవ్వాలి. రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th కనెక్టింగ్ విత్ వీనస్. వీనస్ ఈజ్ ఎ 2nd and 7th లార్డ్. భార్య కారకుడు. ఆయన 10వ భావంలో పడి షష్ఠాధిపతితో సంబంధం. సో ఇక్కడ ఏమవుతుందంటే భార్యాభర్తల్లో పోట్లాడటం. కాబట్టి మీరు రాహుకేతుల పూజ చేయించండి, నెంబర్ 1. నెంబర్ 2, ఏ మగవాడి జాతకంలో కేతువు చంద్రుడు కలిశారు అంటే మాత్రం కొంచెం ఇబ్బందే. అలాగే లేడీస్ కూడా అంతే. ఎందుకంటే చూడండి, కేతు ట్రాన్సిట్ ఇన్ మూన్ స్టార్ అండ్ మూన్ హౌస్. చంద్రుని యొక్క నక్షత్రాలలో కేతు ట్రాన్సిట్ అయిన, చంద్రుని యొక్క క్షేత్రములు కేతు సంచరించిన, లేకపోతే మూన్ ట్రాన్సిట్ ఇన్ కేతు స్టార్స్, అశ్వని, మఖ, మూల, వీళ్ళది ఒక విధంగా చెప్పాలంటే మనుషుల్ని బట్టి నడవరండి. వీళ్ళు నడవరు. వీళ్ళు ప్రతి దానికి ఎఫెక్షన్. భార్య అయితే భర్త మీద, భర్త అయితే భార్య మీద. వీళ్ళిద్దరికి అర్థం కాదు ఈ భార్య భర్తల గొడవలు కూడా. ఇంకోటి కూడా చెప్తున్నాను, వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరం 1/11/2020 అంటే 1/11/2023 నుండి లవ్ ఎఫెక్షన్ లో పడి ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి. రాబోయే కాలంలో మాత్రం మీకు నరక యాతన, మానసిక క్షోభ అనుభవించే యోగాలు ఉన్నాయి. లవ్ ఫెయిల్ అయిపోతుంది, 95% ఫెయిల్ అయిపోద్ది. ఇదైతే పక్కా. జీవితాలు పాడు చేసుకోకండి. అలాగే బాలాజీ గారు, మీ జీవితంలో కూడా అలాగే ఉంది. ఎందుకంటే మీరు 4/4/2024 అంటున్నారు. చూడండి, 4/4/2024లో పెళ్లి అయిందన్నారు. ఒక్క నిమిషం. ఏమంటున్నారంటే వారు 4/4/2024 కేతు ట్రాన్సిట్ ఇన్ 6th హౌస్ ఇన్ ద స్టార్ ఆఫ్ లగ్న అండ్ 8th లార్డ్. 6వ భావములో కేతు సంచారం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి? 1/11/2023 నుండి. అక్కడి నుంచి ఒక 4 నెలలు వేసుకోండి. 11, 12, జనవరి, ఫిబ్రవరి తర్వాత ఈ అమ్మాయి మీకు యాక్టివేషన్ లోకి వచ్చింది పెళ్లి చేసుకోవడం కోసం. అక్కడి నుంచి మీకు తలకాయ నొప్పి స్టార్ట్. అలాగే ఏమైందంటే కేతు ట్రాన్సిట్ ఇన్ మూన్ స్టార్, హస్త నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతున్నాడు. ఆయన ట్రాన్సిట్ అవుతూను ఆయన ఏం చెప్తున్నాడంటే, కేతు ఏదో చెప్పాలిగా మూన్కి. మూన్ ఈజ్ ఎ మనస్కారక, ఎఫెక్షన్ కారక. మీ మనసులో తన మీద ఉన్న ప్రేమ ఉంది కదా, ప్రేమ. ఆ ప్రేమ మీరు ఎంత వ్యక్తం చేసినా కూడా తను నమ్మదు, పోట్లాడుతూనే ఉంటది. అయితే మీ భార్య మీ దగ్గరికి రావాలి అని మీరు అనుకుంటే ఈ క్షణం నా వీడియో చేసిన కాడి నుంచి మీ మిస్సెస్ గురించి ఆలోచించడం మానేయండి. ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. ఇది నా ప్రాక్టికల్గా నేను చూశాను. ఒక తల్లి తన కూతురు వేరే కులం అబ్బాయికి పెళ్లి చేసుకుంటే, పెళ్లి లవ్ అఫేర్ లో ఉంటే, తనకి నేను ఇచ్చిన రెమెడీ అదే. డబ్బులంతా ఇచ్చేయి, కట్నం కూడా ఇచ్చేయి, బంగారం కూడా ఇచ్చేయి, స్థలం కూడా ఇచ్చేయి. 3 కాగితాల మీద సంతకం పెట్టించుకుని నువ్వు గమ్మున కూర్చో, నువ్వు అనుకున్నది జరుగుద్ది అన్న. మూడో రోజు 4వ రోజు అబ్బాయిని కొట్టి పోలీస్ స్టేషన్లో పారేసి
ఇంటికి వచ్చేసింది అమ్మాయి. హీఈస్ నాట్ కరెక్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అని అయిపోయింది. దట్ ఈస్ కేతు తత్వం ఏంటి అంటే ఎఫెక్షన్ ఎక్కువగా ఇస్తుంది. మీరు ఎంత ప్రేమిస్తారో అది దూరంగా అవుతుంది, ఎంత దూరం పెడతారో అంత దగ్గర అవుతుంది. ఇది లేడీస్కైనా మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే. మీకు కేతు మహాదశ వచ్చిందంటే, మీకు కేతు మహాదశ కానీ ఏదైనా గ్రహము యొక్క మహాదశలో కేతు అంతర్దశ రావు. కేతు అంతర్దశ వచ్చింది అంటే మాత్రం కేతు ఉన్న స్థానాధిపతి, ఉన్న నక్షత్రాధిపతి, కలిసి ఉన్న గ్రహాధిపతి, చూస్తున్న గ్రహాధిపతి యొక్క ఫలితాల్లో మీకు కుటుంబ పరంగా భార్య, పిల్లలు, ప్రేమించిన వ్యక్తి, మీతో పాటు ఉన్న బిజినెస్ పార్ట్నర్, వీళ్ళతో ఖచ్చితంగా మీకు దూరం అవుతారు. మీరు ఎంత దూరం పెడితే అంత దగ్గర అవుతారు, ఎంత దగ్గర పెడితే అంత దూరం అవుతారు. ఓకేనండి, మీరు కంగారు పడొద్దు. ఒకసారి రాహుకేతుల పూజ చేయించండి. మీ తల్లిగారి తరపు నుంచి సర్పదోషం వచ్చింది, అదే ప్రమాదం, వేరేదేం లేదు. మీరు హిందువులైతే, అంటే పేరు బాలాజీ ఉన్నంత మాత్రాన హిందూ ఉండాలనేది రూల్ ఏం లేదు. క్రిస్టియన్లో కూడా ఉండొచ్చు. ఓకేనా? కాబట్టి నాగసింధూరం పెట్టండి. ఒకవేళ మీరు క్రిస్టియన్ అనుకోండి, క్రిస్టియన్ క్రాస్ ఉంటుంది తెలుసా, క్రాస్ మెళ్ళ పెట్టుకోండి. పెట్టుకొని మీరు మామూలుగా జపం చేసుకోండి. ఖచ్చితంగా మీ మిసెస్ మీ దగ్గరకు వస్తుంది. పోట్లాట అనేది జరగదు. అలాగని ఏమన్నా ఎడబాటు ఏమన్నా ఉందా అని చూశాను. అంటే విడిపోతారా అనేది క్వశ్చన్ వచ్చింది నా మనసులో. అయితే లేదండి, లేదు లేదు లేదు, ఇక్కడ అంత చూపించట్లేదు. ఎందుకంటే శుక్ర మహాదశలు బాగా గమనించాలి. శుక్ర మహాదశలో జరుగుతున్న అంతర్దశ ఏంటంటే రాహు అంతర్దశ నడుస్తోంది. శుక్ర మహాదశలు రాహు అంతర్దశ. ఎందుకని పోట్లాడుకుంటున్నారు? నా వీడియోస్ లో చూడండి మీరు. శుక్ర రాహుల యొక్క కాంబినేషన్ అంటాను నేను. కాంబినేషన్ అంటే ఇటు అత్తమావర ఇంటికాడ ఉండకూడదు, అలాగని మన తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండకూడదు. వాళ్ళిద్దరిని వేరే ఊరు, వేరే గ్రామం, వేరే రాష్ట్రం, వేరే దేశం పంపించేస్తేనే వాళ్ళిద్దరు బోత్ ఆర్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఉంటుంది. లేదంటారా ఇద్దరు ఉద్యోగ రీత్యా ఇద్దరు దూరం అయిపోవాలా. 24 అవర్స్లో మినిమం 12 అవర్స్ దాకా మీరు బయటికి వేరువేరుగా ఉంటే, లేదా వేరే వేరే ఊర్లో జాబ్స్ చేసేవాళ్ళు జాతకాల్లో కూడా చూసుకోండి, శుక్ర రాహులు కలిగి ఖచ్చితంగా ఉంటుంది. ఆస్పెక్ట్ పరంగా కానీ, యుక్తి పరంగా కానీ, ట్రైన్లో కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఏం కాదు, కంగారు పడొద్దు. వచ్చినాక మంచిగా మాట్లాడండి. మీ మిసెస్ మీ మాట వింటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనకి కామెంట్స్ లో చాలా మంది చాలా పెట్టారు క్వశ్చన్స్. అయితే ఆ క్వశ్చన్స్ కి నేను సమాధానం చెప్తాను. ఉమ్. ఉమామహేశ్వరరావు గారు అడుగుతున్న ప్రశ్న, గురువు గారు నేను పుట్టింది 1979. 1979. ఒక్కసారి లైన్ లో ఉండండి చాలు. 1979 10వ నెల 8వ తారీఖు ఉదయం 5:55. 5:55. ఇక్కడ ఏమంటున్నారంటే భరణి నక్షత్రం. ఓకే, భరణి నక్షత్రం, కన్యా లగ్నం. లగ్న నక్షత్రంలో ఇదేంటండి, కన్యా మఖా నక్షత్రంలో రాహు, సింహంలో శుక్రుడు, చిత్తా నక్షత్రంలో ఉన్న తులారాలలో జన్మ దశానాథుడు అయిన శుక్రుడు 8వ ఇంట శుక్రుడు పుట్టి నాథుడు అయిన శుక్రుడు పుట్టిన 8 సంవత్సరాలు ఈ లగ్నానికి యోగాన్ని ఇచ్చినందున ఇప్పుడు రాహు అంతరంలో యోగించడం లేదా అసలు నా భవిష్యత్తులో ఎలా ఉంటుంది తెలుపగలరు. ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది అనేది కావాలి, అంతేనా?
హ్మ్. సార్, ఏ గ్రహమైనా ఒక మహాదశలో, ఒక భుక్తిలో ఇచ్చిన ఫలితము వేరే గ్రహము యొక్క భుక్తిలో ఇవ్వదు. ఇవ్వదు. ఎందుకంటే దానికొక చిన్న లాజికల్ పాయింట్ ఉంది. అది మన వాళ్ళు పర్వాలేదు అంటారు గానీ అది ఇవ్వదు. హ్మ్. రాహు మహాదశలో శుక్ర అంతరం నడుస్తుంది సార్ మీది. మీది రాహు మహాదశలో శుక్ర అంతరం నడుస్తుంది. భవిష్యత్తు గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రాహు గ్రహము మీకేం చెప్తుంది? రాహు గ్రహం మీకేం చెప్తుందంటే రాహు సిక్స్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. సిక్స్త్ లార్డ్ ఇంటర్నల్ రాహు, బయటికి మాత్రం శాటర్న్. ఇద్దరు కలిసి 12వ భావంలో కూర్చున్నారు. కూర్చుని ఊరకనే లేరండి ఆళ్ళు. వాళ్ళు ఊరకనే లేరు. ఇక్కడ ఏం చెప్తుంది? ఏంటయ్యా అంటే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th కనెక్టింగ్ విత్ రాహు, ఫోర్త్ అండ్ సెవెంత్ లార్డ్. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారు ఏంటంటే ఇంటికాడ నుండి కన్నా దూర ప్రయాణము, దూర ప్రదేశము, స్వక్షేత్రము విడిచిపెట్టి దూరంగా వెళ్ళండి. వెళ్తే ఖచ్చితంగా మీకు గెయిన్స్ ఉంటాయి అంటున్నారు. ఈ గెయిన్స్ మూలంగా వచ్చేది ఏంటంటే సాటర్న్ ఆస్పెక్ట్ అండ్ వీనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్, లగ్న ఆన్ 10th లార్డ్ కనెక్టింగ్ విత్ వీనస్. సో 2, 3 ఉద్యోగాలు, 2, 3 ప్రాంతాలు మారే యోగాలు సూచిస్తుంది. అంతే, వేరేదేం లేదు. ఇప్పుడు ఎలాగో రాహు మహాదశలో శుక్ర అంతరం జరుగుతుంది కాబట్టి శనివత్ రాహు అన్నారు కాబట్టి ఒక్కసారి రాహుకేతుల పూజ శ్రీకాళహస్తిలో చేయించండి. నాగసింధూరం ధరించండి. ఓకేనా? మీరు స్వక్షేత్రంలోనే ఉండి నేను పైకి ఎదగాలంటే అది కష్టం, అవ్వదు. ఒకవేళ అయినా కూడాను లిటికేషన్‌లోకి వెళ్ళిపోతారు మీరు. జాగ్రత్త. భవిష్యత్తే బాగానే ఉంది. ఇబ్బందేమీ లేదు. అయితే ఏంటంటే కొంచెం నియమాలు చేసుకోవాలండి. బాగోదు, బావుంటది అనేది కాదు. అక్కడ ఏం చెప్తున్నారంటే 12థ్ ప్లేస్‌లో 3 బలమైన గ్రహాలు, పెద్ద గ్రహాలు ఉండిపోయినాయి 12వ భావంలో. పైగా 12వ అధిపతి లగ్నంలో కూర్చున్నారు. అంటే మీకు రావాల్సిన రాబడి అంతా దూర ప్రాంతం నుండి, ఇతర దేశాల నుంచి మాత్రం మీకొచ్చే యోగాలున్నాయి. మీరేదో నేను బాగా చదువుకోలేదు, వేరే రాష్ట్రం, చేతి పని చేసుకున్న పక్క ఊర్లో నుంచి రావాల్సిన డబ్బులు వస్తాయి. ఓకేనా? కెరియర్ అయితే బాగానే ఉంది. ఇబ్బందేమి లేదు. కంగారు పడొద్దు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే శని యొక్క దృష్టి చంద్రుడి మీద పడడం మానసిక ఆందోళన, క్షోభ అనుభవించే యోగాలున్నాయి. మీకు ఏలినాటి శని వచ్చేసింది బాబోయ్! కొండంతా ఇరిగిపోయి నెత్తి మీద పడిపోతుంది అనుకోమాకండి. చాలా మంచి ఫలితాలిస్తది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ లగ్నానికి 6th అండ్ 5th లార్డ్ యోగ కారకుడు అయ్యాడు. 6వ భావంలో కూర్చున్నాడు. రొటీన్ వర్క్‌లో మీరు ప్రతీదీ ఏదో ఒక రొటీన్ వర్క్ చేస్తానే ఉండాలి. చేస్తేనే మీ యొక్క ఆరోగ్యరీత్యా బావుంటుంది. అభివృద్ధి యోగాలు సూచిస్తాను. ఓకేనా? సో, ఇంకా మీకు వృత్తిరీత్యా మార్పులు జరిగే అవకాశాలున్నాయి. పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించాడు. ఓకేనండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. బాగానే ఉంది. థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు. ఏమని? గురువుగారు నమస్కారం. నాది ఒక ప్రశ్న. మకర లగ్నము మరియు కర్కాటక రాశి. మకర లగ్నం, కర్కాటక రాశి. లగ్నాధిపతి శని అష్టమం అయిన సింహంలో ఉన్నాడు. అయితే శని భగవానుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఉన్నారు. రవి భగవానుడు భావంలో ఆరో భావంలో ఉన్నారు. ఇప్పుడు రవి మహాదశ ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ చూడండి. ఇక్కడేమనంటుందంటే మకర లగ్నం 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. లగ్న అండ్ లగ్న అండ్ సెకండ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th.
సో ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ జరిగే సంస్థలో పనిచేయాలి. సిఏ గాని, లాయర్ గాని, డాక్టర్ గాని, మెడిసిన్ గాని, ఇన్సూరెన్స్ గాని, తర్వాత టాక్సేషన్ లో గాని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో గాని మీరు ఉత్తీర్ణులు అవుతారు. ఖచ్చితంగా అవుతారు. ఇక్కడ ఏం చెప్తుంది, ఎయిత్ భావంలో శాటర్న్ ఉంటే ఏం చెప్తున్నాడు ఆయన? సో మీరు తయారీ విధానములో, లేక ఒకల్ సైన్స్ లో, లేక భూగర్భ శాస్త్రాలలో మీరు ప్రావీణ్యతను సంపాదించే అవకాశం ఉంది. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్ లో కూడా అవకాశం ఉంది. దాంట్లో మీరు ఈ ఎయిత్ లార్డ్ యొక్క ప్రత్యేకత చూసుకుంటే మీకు సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ చేసే అవకాశం ఉంది. అలాగే 12th లో చూస్తున్నారు ఇతరుల యొక్క ధనంతో, అంటే 8th లో ఉండి సెకండ్ ప్లేస్ లో చూస్తున్నారు. సో రవి ఫలితాలు ఇవ్వాలి, రవి ఫలితాలు ఇవ్వాలి. కాబట్టి శాటర్న్ అంటే రవి మహాదశలో శాటర్న్ భుక్తిలో మంచి ఫలితాలు ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మురళీధర్ గారు అడుగుతున్న ప్రశ్న, మురళీధర్ గారు అడుగుతున్నారు ప్రశ్న ఏంటంటే, నమస్కారం గురుగారు, నా నా కూతురి జాతకం అట 2008 12వ నెల 24వ తారీఖు. 2008 24వ తారీఖు 12వ నెల. 24/12/2008 9:51 ఉదయం. మురళీధర్ గారు మకర లగ్నం, లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. అష్టమ స్థానంలో ఉన్నారు. రెండోది ఇక్కడ వంశ పారంపర్యంగా గమనించాలి. వంశ పారంపర్యంగా ఈ అమ్మాయి మీ వంశంలో ఒక పెద్ద ఆవిడ మీకు మీ కూతురుగా జన్మించింది. ఈ అమ్మాయికి వివాహం అయిన కాడ నుంచి లెక్క పెట్టుకోండి 45 రోజులే మీ లైఫ్ బాగుండేది. ఆ తర్వాత నుంచి వెనక తన్నేస్తుంది, కష్టం. బాగుంది, వివాహం చేసుకుని మీ దగ్గర పెట్టుకోవద్దు. అలాగే అత్తామామల దగ్గర కూడా ఉండనివ్వద్దు, దూరంగా పంపించేయండి, ఎక్కడికైనా పంపించేయండి. లేదండి మా కూతురు ఇక్కడే ఉండాలి, మా అల్లుడు కూడా ఇక్కడే ఉండాలంటే ఇద్దరికి ఉద్యోగాలు వేసేసేయండి, ఉద్యోగాల్లో పెట్టేయండి. ఈవిడ ఒక కంపెనీ, ఆ బాబు ఒక కంపెనీ, వీళ్ళిద్దరికి ఒకే ఊర్లో ఉండాలి కాబట్టి మీ ఇంటికాడ ఉండనివ్వద్దు, అటు మీ వాళ్ళ అత్తగారి ఇంటికాడ కూడా ఉండనివ్వద్దు. చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే సర్పదోషం ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. అయితే అమ్మాయి కెరియర్ బాగుంది. ఈ అమ్మాయి దగ్గర 2 తత్వాలు ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, అబద్ధం చెప్పిందా జీవితంలో ఇబ్బందులు పడుతుంది. నిజం చెప్పడం మొదలుపెట్టిందా ఎవరి మాట ఎందు. స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా బాగుంది. నాగసింధురం పెట్టుకోమనండి,
నైల్ పాలిష్ వాడొద్దనండి, లిప్స్టిక్ కొట్టమాకండి, కొత్త దుస్తువులు డైరెక్ట్ గా వేయొద్దు. బాగుంది, ఇబ్బంది ఏం లేదు. చాలా మంది చెప్పుంటారు, అమ్మాయిది రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడిపోయినాయి, ఇంకా ఏముంది, మీ అమ్మాయిది జీవితం ఇబ్బందిదాయకమైన వాతావరణంలో పడిపోయింది, అది ఇది అని చాలా చెప్తారు. కుజుడు వ్యయంలో ఉన్నాడు, పైగా అష్టమాధిపతితో సంబంధం, షష్టాధిపతి భాగ్యాధిపతితో సంబంధం, అంటే ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీ అమ్మాయి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తుంది, ఇప్పుడే చెప్పేస్తున్నాను. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తుంది, ఎడ్యుకేషన్ పరంగా వెళ్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. కానీ వివాహ విషయంలో జాగ్రత్తగా వివాహం చేయండి. ఎందుకంటే అబ్బాయి బాగా రిచ్ ఉండాలి, బాగా మూట బాగా సంపాదించాలి, ఇదొద్దు మనకు. ఆ అబ్బాయి అనుకూలవతుడా కాదా, మన అమ్మాయి మెంటాలిటీకి ఆ అబ్బాయి మెంటాలిటీ సరిపోతుందా లేదా, ఇది చూడండి. ఇది చూసి వివాహం చేయండి. చాలా బాగుంది, ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ లేదు, కంగారు పడిపోవాల్సింది అస్సలు లేదు. విశాఖ నక్షత్రం 4వ పాదం బాగుందండి. కొంచెం మీ అమ్మాయికి రోజు వాకింగ్ చేపించండి, ఖచ్చితంగా చేపించండి. 2008 అన్నారు, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు, 2018, 10 ప్లస్ ఈ యొక్క 6 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. కొంచెం బొబ్బర్లు తినిపిస్తూ ఉండండి. ఎందుకు తినిపించమన్నాను అనేది తర్వాత మీకు అర్థం అవుతుంది. ఓకేనా, బొబ్బర్లు. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయికి కూలింగ్ వాటర్స్, కూల్ డ్రింక్స్, కఫం తత్వానికి సంబంధించిన ఆహార పదార్థాలు తినే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నౌ స్టిల్ 2/5/2024 నుండి ఈ అమ్మాయి కూల్ కేకులు కానీ, లేకపోతే స్వీట్ కానీ, కొలెస్ట్రాల్కి సంబంధించిన ఆహార పదార్థాలు తింటుంది. అప్పటి నుంచి అంటే 2/5/2024 కాడి నుంచి నౌ స్టిల్ ఇప్పుడు మీరు వెళ్ళి బ్లడ్ చెకప్ చేస్తే దాంట్లో కొలెస్ట్రాల్ శాతం పెరుగుంటుంది, కావాలంటే చూసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య కుమారి గారు అడుగుతున్నారు. సూర్య కుమారి గారు అడుగుతున్నారు, 2010లో పుట్టారట. 2010 9వ నెల 1వ తారీఖు, 9వ నెల 1వ తారీఖు. ఓకే, తెల్లవారుజామున 2:23. మీరందరూ ఎలా పెడుతున్నారంటే ఏంటి, మీరందరూ టైమింగ్స్ ఎలా పెడుతున్నారంటే, మేము మా కళ్ళతో మేము చూస్తూ ఉన్నాం, మేము అక్కడే ఉన్నాం, ఇదే టైము. నాకు చాలా ఆశ్చర్యం వేస్తాను, ఈ టైంలో పుట్టారండి. అదే టైంలో పుట్టారా? సరే చెప్తాను చూడండి. ఫస్ట్ దీనిలో 3 విధానాలు ఉంటాయి. 3 విధానాలు ఉంటాయి. తల్లి గర్భము నుండి తలతో బయటకు వస్తుంది శిశువు, రెండవది కాళ్ళతో బయటకు వస్తుంది, మూడవది సిజరింగ్. ఓకేనా, ఏ శిశువైనా కూడాను తొలి శ్వాస పీల్చుకుంటేనే జీవ శిశువు, లేకపోతే మృత శిశువు అంటారు. తలకాయ బయట వచ్చినమ్మంటే అది కరెక్టా చెప్పండి, కాళ్ళు బయటికి రాగానే అది కరెక్టా, లేకపోతే సిజరిన్ చేసి తీసినప్పుడు కరెక్టా, లేకపోతే తల్లి పేగుని కట్ చేసినప్పుడు కరెక్టా? ఇటువంటి విటిలాల మీద చాలా తర్జన భర్జన పడుతున్నారు. ఒకే ఒక్క పాయింట్, శ్వాస పీలిస్తే జీవ శిశువు, లేకపోతే మృత శిశువు. కొంచెం ఒక్కొక్కసారి శ్వాస పీల్చం, అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు, ఎలకలు పెట్టి దీని మీద బాడీ మీద అంటే వీపు మీద కొడతారు, వైబ్రేషన్ ఇస్తాం, అని ఏడుస్తాడు ఆ టైం. సో అలాగే మీరు చెప్పమాకండి కరెక్ట్ ఇదే టైం అన్నట్టు. ఓకేనా, అది కరెక్ట్ కాదు. సరే, మీ ప్రశ్న, కేతు లగ్నంలో ఉన్నారు, మీరేమడుగుతున్నారో చూద్దాం. సూర్యకుమారి గారు
సమయానికి గుర్తుగా నక్షత్రం మూడవ పాదం మెడిసిన్ చదువు చదివిద్దామని అనుకుంటున్నాము. చదువుకుంటుందా లేక వెటనరీ డాక్టర్ అవుతుందా? హ్మ్. లగ్నంలో కేతు ఉన్నారమ్మా. చతుర్థంలో శని కూడా ఉన్నారు, కుజుడు కూడా ఉన్నారు, శుక్రుడు కూడా ఉన్నారు. ఇక్కడ ఆపరేషన్ కి సంబంధించిన వాటిల్లోనే ఉంది. పర్వాలేదు. ఏదైనా చదివించండి. చదివే యోగం అయితే ఉంది. ఇబ్బంది ఏమి లేదు. అయితే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ అమ్మాయికి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. వేణుగోపాల్ గారు అడుగుతున్న ప్రశ్న, జాతకం 1960 సంవత్సరం 12వ నెల 8వ తారీఖు. 1960. 12వ నెల 8వ తారీఖు. ఏం అడుగుతున్నారు? సార్ 8ంటికి అన్నారు. ఉదయం అనుకోవాలా, సాయంత్రం అనుకోవాలా? అది చెప్పండి. 8 గంటలకి అన్నారు. బాగానే ఉంది. మీ మాట కాదు అని నేను అన్నాను. ఆ! హ్మ్. మీకు మానసిక ఆందోళన, మానసిక ఆందోళన, మానసిక ఆందోళన. కేతువుతో చంద్రుడి సంబంధం ఉంటే మానసిక క్షోభ, మానసిక ఆందోళన ఉంటాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి హస్త నక్షత్రంలోంచి మీకు ఉత్తర నక్షత్రంలోకి మన కేతు గారు వచ్చేశారు. పైగా సింహ లగ్నం అయితే ఆ లగ్నానికి లగ్నం మీద కేతు యొక్క ప్రభావం. దీని మూలంగా మీరు మానసిక క్షోభ అంటున్నారు. అది మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు దీంట్లో. ఫస్ట్ మానసిక క్షోభ ఎందుకొస్తుంది అనేది కావాలి. బుధ మహాదిశలో రాహు అంతరం నడుస్తుంది. రాహు బుధ మహాదిశ నుండి రాహు 2వ స్థానంలో ఉండడం, రాహు అంతరంలో బుధుడు వ్యయభావంలో ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీరు మనసులో భయభ్రాంతులు పొందడంలో తప్పేమీ లేదు. మీరు చిన్న విషయాన్ని కూడాను భూతద్దంలో చూడడం వల్లనే అది భయం. వేరేదేమి లేదు. భ్రమలు ఏర్పడుతున్నాయి ప్రస్తుతానికి. నాకిలా జరుగుద్దేమో, అలా జరుగుద్దేమో, అదేమో, ఇదేమో అని. ఇయన్నీ మీరు మర్చిపోండి. గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా. అయి మర్చిపోండి. బాగుంది. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? ఈ లగ్నానికి సప్తమాధిపతి, అష్టమాధిపతి అయిన షష్టాధిపతి, సప్తమాధిపతి అయిన ఈ శనీశ్వరుడు జూపిటర్‌తో సంబంధం పెట్టుకున్నారు. అష్టమాధిపతితో సంబంధం పెట్టుకున్నారు. అంటే ఇది ఖచ్చితంగా హార్ట్‌కి సంబంధించిన వాళ్ళకి అనారోగ్య గ్రస్తులకు మాత్రమే ఈ జాతకం అలా కనపడుతుంది నాకు. సో, హార్ట్‌కి సంబంధించింది అయితే మాత్రం మీరు కంగారు అసలు పడాల్సిన అవసరం లేదు. లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. బహుశా స్టంట్‌లేమన్నా ఏశారా? అది గూడా గమనించండి. ఓకేనా? మీరు కంగారు పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసిక క్షోభ అంటున్నారు కాబట్టి మీరొక పని చేయండి. కొంచెం తెల్ల ఉప్పు యేసుకొని స్నానం చేయండి. ఒకటి. రెండోది, పక్కనే మీరు ఎక్కడికెళ్ళినా కూడా వాటర్ బాటిల్ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. సాయంత్రం పూట పడుకునేటప్పుడు ఒక గుప్పుడు ఉప్పుతో చక్కగా ఒక తెల్ల గుడ్డలో కట్టుకొని తల దిండు కింద పెట్టుకొని పడుకోండి. ఒక మన రాగి చెంబు గాని ఏదైనా సరే దాంట్లో వాటర్ యేసుకొని తలకాడ పెట్టుకోండి. ఇవి చేయండి. ఏ ఇబ్బంది ఉండదు. మీరు కంగారు పడుతున్నారు అంతే. భూతద్దంలో చూస్తున్నారు అంతే. వేరేదేమీ లేదు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సాక్షావళి గారు అడుగుతున్నారు. రాహు మహర్దశలో ఏం చేయాలండి అంటే, ఏ లగ్నానికి రాహు మహర్దశ? హ్మ్. ఓకే. మీరు నేను కొంచెం వృత్తిరీత్యా బిజీగా ఉండడం వల్ల నేను ఫోన్ ఎత్తలేదు. మీది కట్ కూడా చేశాను. కంగారు పడాల్సిన అవసరం లేదు.
మన ఇద్దరం ఫోన్‌లో కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈ లెంతీ వీడియో అయిపోతది. మళ్ళీ బోర్ కొడతది జనానికి. ఓకేనా? థాంక్ యూ. అపర్ణ గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. మీరు చెప్పింది నిజమే. మా వారి వైపు నుంచి సమస్యలు ఆయన నుంచి ఆయనే కానీ ఆయన ఆరోగ్యరీత్యా అత్తగారి వలన ప్రస్తుతం జాబ్ రీత్యా 6 ఇయర్స్ నుంచి దూరంగానే ఉన్నాము. వస్తూ వెళుతూ ఉన్నారు. ఓకే. ఓకే అమ్మా. మీరు ఏంటంటే నేను చెప్పడం వల్ల జరగవు. మీరు కంగారు పడమాకండి. నేను మంచి విషయాలు చెప్పాను, జరిగినియి అంటే ఆ ఘనత మాత్రం ఆ మహనీయ మహర్షికుందండి. నేను ఒకవేళ ప్రిడిక్షన్ రాంగ్ చెప్తే అది నా పరిజ్ఞానంలో లోపమే గాని అది జ్యోతిష్య శాస్త్రానికి ఎటువంటి సమ్మతం కూడా లేదు. ఓకేనమ్మా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. చలపతిరావు గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం గురుగారు. 24 ఏప్రిల్ 1974 ఉదయం 11:20 విశాఖపట్నం. అష్టమంలో గురువు ఉంది. దశ నడుస్తున్నారు. ఆరోగ్యం, ఉద్యోగం, భవిష్యత్తు ఎలాగుంటుంది? ఏవండీ మీరు ఒకేసారి డైరెక్ట్‌గా అష్టమంలో గురువుందంటే ఏ లగ్నం అనుకోవాలి నేను? అంటే నా బాధలు నేను పడు. నువ్వు చెప్తున్నందుకు నీ బాధలు నువ్వు పడయ్యా. అంతేనా? 1974 అన్నారు. అష్టమంలో ఉన్నారు అన్నారు. అంటే మిగతాది కథేంటి? అది నేను జూసుకోవాలనమాట. అంటే నీ బాధలు నువ్వు పడు నాయనా. మాకు సలహాలు, సంప్రదింపులు చేస్తున్నావు గాబట్టి నీ బాధలు నువ్వు పడు అని అంటున్నారనమాట. అంతేనా? ఏప్రిల్ ఉదయం 11:20 ఏప్రిల్. ఓకే. కర్కాటక లగ్నం అయిందా అండి? కర్కాటక లగ్నానికి అష్టమంలో శుక్రుడితో సంబంధం పెట్టుకున్నారు. 11 ప్లస్ 11 ఎక్స్‌క్యూజ్ మీ. 11 మరియు 4 అధిపతి 8లో కూర్చున్నారు. ఇక్కడ ఏం చేయాలి అని అడుగుతున్నారా? గురువు ఏ ఫలితాలు ఇస్తారని అడుగుతున్నారా? చెప్పండి. ఏమైనా స్థలం గాని, పొలం గాని, ఇల్లు గాని ఉన్నదా? కట్టారా? రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లోకెళ్ళండి. చదువుకు సంబంధించిన దాంట్లోకెళ్ళండి. అన్ని విధాలా బాగానే ఉంది. మీరు ఇబ్బంది మీరనుకుంటున్నారు గానీ, పెద్ద ఇబ్బందేం కనపడట్లేదక్కడ. రెండోది ఫోర్త్ అండ్ 11థ్ లార్డ్. ఇక్కడ ఇల్లు కట్టడం గాని, స్థలం గాని, పొలం గాని, ఇల్లు గాని కొనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? శుక్రుడితో సంబంధం పెట్టుకున్నారు. సో, ఇక్కడేంటి షష్టాధిపతి, భాగ్యాధిపతి ఆయన. గురువు అష్టమ భావంలో పడ్డారు. మీకు ఇబ్బందిదాయకమైన వాతావరణం వస్తది అని ఎవరైనా మీకు చెప్పుంటే మీరొక్క పని చేయండి చాలు. దగ్గరలో హాస్పిటలుంటే హాస్పిటల్ దగ్గరికెళ్లి కాసేపు కూర్చొని పేదోళ్ళు ఎవరైనా వస్తే ఒక రూ. 10 ఇచ్చిరండి. ఏ హాస్పిటల్ అయినా పర్వాలేదు. ఇబ్బందేం లేదు. ఓకేనా? ఎనిమిదవ భావం కూడా యాక్టివేషన్. ఎనిమిదవ భావం యాక్టివేషన్ అంటే పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాల కిందకొస్తది. సో, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే 10 నిమిషాలు ఎళ్లి కూర్చోండి. ఎవరైనా బెగ్గర్స్ వస్తే మాత్రం కొంచెం డబ్బులివ్వండి. ఓకేనా? ఒకవేళ మీరు వ్యాపారం చేయాలని మీరనుకుంటే మాత్రం మీ సొంత డబ్బులతో వ్యాపారం పెడితే ఖన్నాఖండిగా ఖచ్చితంగా మీరు మునిగిపోతారు. ఏది మీరు ఒక 10,00,000 పెట్టి వ్యాపారం చేయాలనుకున్నారనుకోండి. 10,00,000 పక్కన పెట్టండి. మీరు చేబదులు అడుక్కోండి. చేబదులు అడుక్కొని అప్పుతో మొదలెట్టండి. ఎదుటి వాళ్ళ వ్యక్తి యొక్క డబ్బులతో పెట్టుబడి పెట్టి సంపాదించుకునేదనమాట. ఆరో భావం ఏంటి? శత్రువు, రుణము, రోగము అండ్ సేవ. అంటే అప్పులు. అప్పులివ్వాలి. సో, మీ డబ్బు గనక ఇస్తే ఖచ్చితంగా పోతాయి. ఎదుటి వ్యక్తి డబ్బులతో మీరు గనక ఇలా చేసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.
దయచేసి ఏమనుకోవద్దు. కొంచెం నాకు ఇబ్బందిదాయంగా ఉంది. కాబట్టి మిగతా వాళ్ళకి రేపు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్, డోంట్ వర్రీ అబౌట్ థాట్. ఆ లగ్నానికి భాగ్యాధిపతి అయ్యి అష్టమంలో కూర్చున్నారు. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అష్టమంలో కూర్చున్న గ్రహము 5వ దృష్టి ఎక్కడ పడుతుంది? ఒకసారి లెక్క పెట్టండి. చెప్పండి. 5వ దృష్టి ఎక్కడ పడుతుంది? 12వ భావం మీద పడతదండి. సో, మీకు రాను, పోను, దూర ప్రాంతాల నుంచి అన్నీ బాగానే ఉన్నాయి. మీరు చేసుకోవాల్సింది ఇది. ఒకవేళ ఇంకా డెప్త్‌గా కావాలనుకుంటే అపాయింట్‌మెంట్ తీసుకోండి. డెప్త్‌గా చెప్తాను. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.